అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిసెంబర్ 9లోగా కొత్త పీఆర్సీ ప్రకటనకు సంబంధించి 52% ఫిట్మెంట్తో సంచలనం. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డిసెంబర్ 9లోగా కొత్త పీఆర్సీని ప్రకటించాలి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 9వ తేదీలోగా పీఆర్సీని ప్రకటించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శంకరి భిక్షంగౌడ్ హెచ్చరించారు. సో జిల్లా కేంద్రంలో ఆదివారం ఎంబీ గార్డెన్లో జిల్లా అధ్యక్షుడు కృష్ణమూర్తి అధ్యక్షతన నిర్వహించిన పీఆర్టీయూ జిల్లా సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 9వ తేదీ వరకు పెండింగ్ బిల్లులకు సంబంధించి 10,000 కోట్లను చెల్లించాలని, ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా సిపిఎస్ను రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను పునరుద్ధరించాలన్నారు. అలాగే 52% ఫిట్మెంట్తో పీఆర్సీని ప్రకటించాలని, లేకుంటే కార్యాచరణను ప్రకటించి ఉద్యమం మొదలు పెడతామని హెచ్చరించారు. ఎంప్లాయ్ హెల్త్ కార్డులను జారీ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవేశపెట్టిన నివేదికను 13 మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆమోదించారు. సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులు ప్రధానంగా 10,000 కోట్ల పెండింగ్ బిల్లుల చెల్లింపులతో పాటుగా 52%తో ఫిట్మెంట్తో పీఆర్సీని అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నారు. లేకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించడం కూడా జరిగింది.